ఎవరికి లేని గులానందం ఆ ప్రకాశ్ రాజుకి ఎందుకో ఏమో మరి. ఓ వైపు దేవుడి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపేశారా బాబోయ్ అని ప్రజలంతా బాధపడిపోతుంటే ప్రకాశ్ రాజు మాత్రం అయితే ఇప్పుడు ఏటైపోనాది, ఎందుకట్టా పెడబొబ్బలు పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు. అన్నీ మూసుకొని కూకోవాలంటున్నాడు. పవన్ కళ్యాణ్ అట ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నాడట. అట్టాగని కామెంట్ రాశాడు. హిందువుల ఈ విషయంలో ఏదొచ్చినా, దేవుళ్ళ ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా ఆ తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకుని వస్తుంటాడు. మరి అదేం సునకానందమో ఏటో మరి. ఆ నెయ్యి కల్తీ అయితే అయ్యింది, వదిలేండి, పెద్ద ఇష్యూ చేస్తున్నారు అంటున్నాడు ప్రకాశ్ రాజు. అదే ఇంకే మతంలో అయినా ప్రసాదాలు కల్తీ జరిగుంటే ఇట్టా మాట్లాడేవాడా? అంత ధైర్యం ఉందా? అప్పుడేమనేవాడు, అంతా చేసింది బొట్టెట్టుకునే వాళ్ళే అనేవాడు. తప్పు చేసిన వాళ్ళ ఈపులు పగలగొట్టాలని మాట్లాడితే పవన్ కళ్యాణ్ తప్పు పడుతున్నాడు బుద్ధి లేని ప్రకాశ్ రాజు. సినిమాల్లో పెద్ద పత్తిత్తు ఏసాలు ఎత్తుంటాడు, బయటేమో ఇట్టా మనుషుల మీద పడి ఏడుస్తుంటాడు. ఎవడి నమ్మకం వాళ్ళది, ఎవడి గొప్పతనం వాళ్ళది. ప్రతిదానికి ఈడు కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి రెడీ అయిపోతుంటాడు అని తిడుతున్నారు ఇప్పుడు జనం.